నువ్వు దేవుణ్ణి నమ్మడము కాదు, ఆయనని విశ్వసించాలా. యు షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. యేసుక్రీస్తు యందు నీ విశ్వాసము ప్రకటించాలి. యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంటే కాదు, నీ విశ్వాసము ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యములు అయితే ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా అంటే విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు నమ్ముచున్నావేమో అందరిలాగానే, కానీ ఆయన యందు విశ్వాసముని నువ్వు ప్రకటించాలా. విశ్వాసం అనేది మనం అనేక మార్లు వింటాం. విశ్వాసం అనేది చాలా శక్తివంతమైనది. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్. నీ జీవితంని మార్చివేసేది, నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసేదని జ్ఞాపకం చేసుకోండి. నీ పరిస్థితినే మార్చివేస్తుంది. ఈ దినము నీ పరిస్థితి ఎలా ఉన్నను, ఒకవేళ నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే, నీ జీవితంలో ఇది కార్యము జరుగుతుందని నమ్మకం ఉన్నట్లయితే, నువ్వు చూడని వాటి విషయమే కూడా ఈ దినము నువ్వు నమ్ముచున్నట్లయితే, దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుందని నువ్వు గొప్ప విశ్వాసము నువ్వు ప్రకటించినట్లయితే, దేవుడు అది ప్రతి ఒక్కటి నెరవేర్స్తాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అటువంటి గొప్ప విశ్వాసం నేను ప్రకటించాలా.